₹50 కరెంట్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. ఇప్పుడే ఒక మాట చెప్పాడు రాము గారు, ఊరల్లో చైతన్యం తీసుకొస్తాం, ఎక్కడ పొల్యూషన్ లేకుండా చూస్తామని. అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీ ఫామ్ పండ్లో కూడా పొల్యూషన్ లేకపోతే దానివల్ల దిగుబడి పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. దానికి అదనంగా ట్రేసబిలిటీ చేయగలిగితే మన ప్రోడక్ట్ ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒకటి ఆలోచిస్తున్నారు, కలుషితమైన భోజనం తినడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఎక్కడన్నా మీరు యూరియా ఎక్కువ వేస్తే టెస్ట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. క్రిమి సంహారక మందు ఎక్కువ కొడితే దాన్ని వాడే పరిస్థితులు లేరు. మనలో చైతన్యం వచ్చి, నేను అందుకనే ముందు చూపుగా ఎప్పుడో దీనికోసం ఈ యొక్క నేచర్ ఫార్మింగ్ కూడా ప్రకృతి సేద్యాన్ని కూడా తీసుకొచ్చాం. మొన్నే మీ అందరికీ రైతులందరికీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పొగాకు రైతుల సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా ఆదుకుంటాం. నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, కష్టాలున్నాయి కానీ మీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను ఆ రోజు చెప్పింది, ఎన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని ఆదుకుంటాను, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి సూపర్ 6ని బ్రహ్మాండంగా అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. ఇప్పటికే మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా స్త్రీశక్తి, ఒక్క పైసా ఖర్చు లేకుండా విజయవాడకు పోయి షాపింగ్ చేసి రావాలంటే ఫ్రీగా పోయి షాపింగ్ చేసి వచ్చే పరిస్థితి లేదు. కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలంటే నేరుగా పోయి దర్శనం చేసుకునే వచ్చే పరిస్థితి. ఒకప్పుడు తల్లి ఇంటికి పోవాలన్నా లేకపోతే తల్లి కూతుర్ని చూడాలన్నా నిబంధనలు ఉండేటివి, ఆర్థికంగా వెసులుబాటు ఉండేది కాదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మీకు బోరు కొట్టినప్పుడు కానీ చూడాలనుకున్నప్పుడు నేరుగా పోయి చూసి అక్కడ కాఫీ తాగి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. భవిష్యత్తులో ఇంకా ఆలోచిస్తున్నా. పేదవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు, కానీ రోజు రోజుకు ఇబ్బందులు అధిగమిస్తూ మీ సహకారంతో ముందుకు పోతున్నాం. ఈ నెలలోనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల కోసం తల్లుల అకౌంట్లో తల్లికి వందనం డబ్బులేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉందని. కాదు, మనసు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ మేమందరం ఒకటే ఆలోచిస్తున్నాం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాల వైపు నడిపించాలి. మిమ్మల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి మిమ్మల్ని సక్రమమైన మార్గం నడపడానికి పనిచేస్తున్నాం. ఈరోజే అంగన్వాడీ కార్యకర్తలు, ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు, వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదవాళ్ళు ఎక్కడుంటే, ఎక్కడే తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. డబ్బులుండే వాళ్ళు ఆశపడకుండా డబ్బులు లేని వాళ్ళకి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచడానికి ఇస్తే జీవితాలు బాగుపడతాయి, సమాజంలో మార్పు వస్తుంది.
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల చాలా కుటుంబాల ఆదాయం పెరుగుతా ఉంది. 2,50,000 రూపాయలు నేను ఉన్నప్పుడు తలసరి ఆదాయం ఉంటే ఇది 5,30,000 28, 29కి తయారవుతుంది. 5 ఏళ్లలో మీ యొక్క తలసరి ఆదాయం 2 ఇంతలవుతుంది. ఇక్కడ కొంతమందికి ఎక్కువ పెరుగుతుంది, కొంతమంది తక్కువ పెరుగుతుంది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది ఒక వినూత్నమైన కార్యక్రమం P4 తీసుకొచ్చాం. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం MBK 10-20 అంటే పైనుండే 10 మంది మార్గదర్శకులుగా కింద నుండే 20 మందిని ఆదుకునే బాధ్యత, చేయూతనిచ్చే బాధ్యత, అవసరమైతే ఆర్థికంగా ఖర్చు పెట్టి వాళ్ళని నడిపించే బాధ్యత తీసుకోమని చెప్పాం. ఈరోజు ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 67,47,190 మంది విద్యార్థులకి 10,120 కోట్లు 22-24 మధ్యలో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. 2024 మీరంతా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను ఇంతకుముందు పట్టణ ప్రాంతాల్లో చెప్పాను. డిప్యూటీ సీఎం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 3 ఏళ్లలో ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి JJM కింద 23,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. PMGSY కింద 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. GMRAMG కింద